బంధువులకు మిత్రులకు తెలియజేద్దామనగా మొన్న నా బైక్ లోకేష్ గారు తీసుకెళ్ళాడు. పంచర్ చేసి తీసుకొచ్చాడు. యాద్దవ్వ దాన్ని ఎవడైనా బండి అంటారా? ప్రపంచంలో ఎవడైనా దాన్ని బండి అంటారా? క్లచ్ ఉంటే బ్రేక్ పనిచేయదు, బ్రేక్ ఉంటే క్లచ్ పనిచేయదు. ఊరు నువ్వు పిసనారని తెలుసు, మరి ఎంత పిసనారా నువ్వు? మన పెదనాన్న వాళ్ళ అమ్మాయి పెళ్లికి అందరం కలిసి వెళ్దామా? అందరం ఎందుకు, నువ్వు ఒకదాని వెళ్ళు, బస్సు ఫ్రీయేగా. ఆ ఉగ్రవాదుల్లోనైనా మార్పు వస్తదేమో గానీ నీ పిసనరితనంలో మార్పు రాదురా. సరే బావా, నీకు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నావు నువ్వు? నాలాగా మనీ సేవ్ చేసే అమ్మాయి అయితే కావాలరా. బర్త్డే షాపింగ్ అయిపోయిందమ్మా? నాన్న అయిపోయింది, జస్ట్ 50Kలో. చూస్తాను నీ సేవింగ్ పార్ట్నర్ వస్తుందో లేదంటే నీ సేవింగ్ షేక్ చేసే పార్ట్నర్ వస్తుందో చూస్తాను. నాకు లగ్జరీగా ఉండడం ఇష్టం. నేను ఇష్టపడే వాళ్ళని లగ్జరీగా చూసుకోవడం నాకు కూడా ఇష్టమే. నేను మనీని సేవ్ చేస్తా, ప్రేమని కాదు. నాకు ఈ డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది, తీసుకో. నీకు ఓకేనా? నీకు నచ్చితే నాకు ఓకే. నవమాసాలు మోస్తే తల్లి కనీసం ఇన్ని సంవత్సరాల్లో 100 రూపాయలు పెట్టి ఒక చీర కొన్నాడా? వీడి పెళ్ళానికేమో పట్టు చీరలు, తాళ్లు, బావమరిదికేమో బిర్యానీలు. అయినా నా తలరాతలే. మొగుడు చూస్తే తాగుబోతు, కొడుకేమో పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. ఆ లేడీస్ మీటింగ్ అయ్యాక ఇంట్లో ఖర్చులు పెరిగిపోయాయి, గొడవలు పెరిగిపోయాయి. బావా, నలుగురు మొగలు కలిస్తే ఇంట్లో గొడవలు మర్చిపోవడానికి, అదే నలుగురు ఆడలు కలిసారు అనుకో. బాగున్నావమ్మా, చాలా చక్కగా ఉన్నావు. మీ ఆయన ఎలా చూసుకుంటున్నాడు? పర్లేదక్క, బానే చూసుకుంటున్నాడు. వాడా పుట్టి పిసినారోడు, వాడేం చూసుకుంటాడు? ఆ అమ్మాయి చెప్పుకోలేకపోతుంది. ఏదో ఒక ఇంట్లో పొలబెట్టేస్తారా బావా. మన పక్కింటి వాళ్ళు కారు కొన్నారు, మనం కూడా కొందాం. నీ కోరికలు అసలు ఆకాశంలో ఉన్నాయి, నీ మొగుడి సంపాదన భూమి మీద ఉంది. అయినా తల్లిదండ్రులు భర్తల సంపాదన మీద బతికి నీలాంటి ఆడవాళ్ళకేం తెలుస్తుంది? జీవితంలో రూపాయి సంపాదించడం, ఖర్చు పెట్టడం ఎంత కష్టమో. తన ఆడపిల్లలుడు అర్థం చేసుకుంటే అందంగా కనిపిస్తుంది, అదే అపార్థం చేసుకుంటే అసహ్యంగా కనిపిస్తుంది.